అందరికీ శనార్థి, ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు అమలు అయ్యేది ఎప్పుడు? రేవంత్ సార్ గడికో ఉద్దరముచ్చట చెప్తుండు ఇప్పుడు. ఎమ్మెల్సీ కవిత మేడం కౌన్సిల్ దగ్గర కట్టింది రోజుకు ఒక ఏషము. అట్లా దినామొక తీరుగా వివరించింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మోసము. కేటీఆర్ సారు రేవంత్ సార్ ఇద్దరు పోతుండ్రు ఒక్కటే పని మీద. మాజీ మంత్రి సారు ముఖ్యమంత్రి సారు చెన్నైకి చేరుకుండ్రు సీదా. బండి సంజయ్ సార్ కాబోతున్నాడట తెలంగాణ బీజేపీ పెబ్బ. ఆయన అయితేనే కాంగ్రెస్ సర్కార్ను కరెక్ట్గా కొడతాడట దెబ్బ. సురేఖ మేడం సుభాషితాలు వల్లిస్తున్నది మహా మునితీరు. పైసలు ఎవ్వలకు కూడా ఉత్తగా రావంటున్నది మంత్రి గారు. రాష్ట్రంలో కేసీఆర్ గారు పనితనం ఎట్లున్నదంటే అప్పట్లో మాజీ సీఎం కేసీఆర్ సార్ అన్నట్టు సరుకు లేదు, సంగతి లేదు, సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు. శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు, అంతా వట్టిదే డబ్బా, బబ్రజమానం, భయగోవిందం అన్నట్టే ఉన్నదట. కాంగ్రెస్ వాళ్ళు ప్రజాపాలన అనుకుంటా కథలుగా చెప్తున్నారు కదా, మరి ఆ ముచ్చట ఏంది అంటారా ఈనుండ్రి. హనుమాన్ల పెళ్లి ఎప్పుడు అంటే నిత్యరేపే అన్నట్టు నేడు నగదు రేపు ఉద్దెర అని కిరాణా దుకాణాల ముంగట బోర్డులు పెట్టినట్టే పథకాలు ఎప్పుడు అమలైతే అంటే దినాం రేపే అన్నట్టు షై సర్కారు చేస్తున్నది. శాతగానోనికి గూతలు ఎక్కువ, చెల్లని పైసకు రాతలు ఎక్కువ అన్నట్టే ఉన్నది. పేరుకు పథకాలు కోలాయించుడు ఈ పండుగకు ఆ పండుగకు, జనవరికి, ఫిబ్రవరికి, మార్చికి, ఏప్రిల్ నెలకు అనుకుంటా ప్రజలను పూల్సులు చేసుడు ఉన్నది తప్పితే ప్రజలకు చెప్పిన టైం వరకు అన్ని పథకాలు అందించింది లేదు. మాది ప్రజాప్రభుత్వము, మాది రైతు రాజ్యము, మాది ఇందిరమ్మ రాజ్యం అని మైకులు దొరికినప్పుడల్లా షై పార్టీ వాళ్ళు తుంపిళ్లతోని మైకుల్లో సొల్లు నిండిపోయేటట్టు సొల్లు చెప్పుడే ఉన్నది కానీ మాటల్లో ఉన్న పనితనం చేతల్లో లేకుండా పోతున్నది. ఏలుబడిలకొచ్చి ఏడాది మీద 5 నెలలు గడిచిపోతున్నది కానీ ఇప్పటికీ ఎల్లయ్య గోసి ఏడున్నది అంటే ఎండేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు ఏలుబడి నడవబట్టే. కారు పార్టీ 10 ఏళ్ల ఏలుబడిలా కష్టాలు పడ్డము. మార్పు వస్తేనే మంచుకుంటుందని నమ్మిన పబ్లిక్ నోట్లే చక్కెర పోసుడేమో కానీ తలా పిడికడు మన్ను అయితే మలి సర్కారు మంచిగానే వస్తున్నది. అయ్యా సీఎం రేవంత్ సారు పథకాలు సురువు చేసేందుకు షై సర్కారు గల్లాపేటల రూపాయి కూడా లేదని అంటారు. మరి అందాల బామల అందచందాల ఆరబోతలకు, వయ్యారాల ఒలకబోతలకు 100 కోట్లు 1000 కోట్లు ఏ పొక్కలకెళ్ళి వస్తాయి? స్మార్ట్ సిటీ అంటారు, ఫ్యూచర్ సిటీ అంటారు, ఏఐ సిటీ అంటారు. అవన్నీ అన్నదాతలకు అవసరం వస్తాయా? పల్లెల పుంట ఉండే అమ్మలక్కల ఆలతు మారుస్తాయా? ఏమో మీకే తెలవాలి. ఎన్నికల ముంగట మా షై సర్కారు ఇట్లా 6 గ్యారెంటీలు అమలు చేయది. మేము బాహుబలి సినిమాలు కట్టినట్టు కోటలు కట్టుకుంటా కొత్త రాజ్యం తయారు చేస్తామని చెప్పకపోతిరి. ఇప్పటికైనా మీరు బడ్జెట్ల కేటాయించిన పైకంతో పథకాలు సురువు చేస్తారా మంచిది. లేకుంటే మీ కాంగ్రెస్ సర్కారు పతారను ప్రజల మీరే చేతుల చేజార్చుకున్న వాళ్ళు అవుతారు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అలియాస్ దేవరపల్లి కవిత మేడం అసెంబ్లీ సమావేశాల నటించిన నటన చూస్తే అమెరికా దేశమోళ్ళు ఇచ్చే ఆస్కార్ అవార్డు కూడా తక్కువనే అనిపిస్తుందట. అంతరిక్షం నుంచి ఏదన్నా ప్రత్యేక పదార్థం తెచ్చి దానితో తయారు చేసిన అవార్డు ఇస్తే ఆమె నటనకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారట. అంత మంచిగా యాక్టింగ్ చేసిందా అంటే ఇక చూడండి. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు సురువు చేసిన కాడి నుంచి కార్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మేడం దినాంకో ముచ్చట ముంగటేసుకొని గులాబీ గుంపును వేసుకొని కౌన్సిల్ సమావేశాలకు పోకుండా నిరసన తెలుపుతుంది కదా. ఓ రోజు మేడం నిరసన ఎట్లుందో చూడండి. అగో చూసినరా, పాలపిట్ట కలర్ చీర కట్టుకొని పద్ధతిగా చేతుల ప్లకార్డు పట్టుకొని పసుపు రైతుల మీద ఎక్కడ లేని ప్రేమ ఒలకబోసుకుంటా ఇట్లా రైతు లేనిదే రాజ్యం లేదు అనుకుంటా కౌన్సిల్ సమావేశానికి పోయింది. 2వ రోజు కూడా ఇట్లనే ఇంకో ఏషం కట్టింది, అది కూడా చూడండి. అగో చూసినరా, ఆకుపచ్చ కలర్ చీర కట్టుకొని అందరికీ కనిపించేటట్టు మెడల ఎండిన మిరపకాయలు వేసుకొని ఇట్లా ప్లకార్డులు పట్టుకొని మిర్చి రైతులను ఆదుకోవాలని అన్నదాతల మీద ప్రేమ ఒలకబోసింది. అట్లనే 3వ రోజు ఇంకో ఏషం కట్టింది, అది కూడా చూడండి. అదో చూసిర్రా, షానిగా తయారై చేతుల స్కూటీ బొమ్మను పట్టుకొని ప్రియాంకాజీ స్కూటీ కిదరాయ అనుకుంటా ఇట్లా బడి పిల్లలకు ఇస్తామన్న బండ్ల గురించి నిరసన చేసింది. ఇక ఉడవదాయ బాలన్న కవితక్క ముచ్చట అంటే ఇంకో ఏషం కట్టింది, ఆయనతో చూడండి. అవి చూసినరా, అప్పులు ఆకాశంలో పనులు పాతాళంలా అనుకుంటా ఇట్లా ప్లకార్డులు పట్టుకొని కౌన్సిల్ సమావేశానికి పోయింది. మరి కారు పార్టీ ఏలుబడిల అధికారంలో ఉన్నప్పుడు పబ్లిక్ మీద కవిత మేడంకు ఎందుకు అంత పాయిరం లేదో, పానం ఎందుకు తొక్కులాడలేదో, ఇప్పుడు ఎక్కడ లేని ప్రేమ ఎందుకు ప్రజల మీద ఒలకబోస్తుంది అంటే మళ్ళా కారు పార్టీని అధికారంలోకి తెచ్చేదందుకు, తెలంగాణలో గులాబీ గోబాలింపు తెచ్చేదందుకు. అమ్మా కవిత మేడము, మీరు ఎన్ని ఏషాలు కట్టినా గత 10 ఏళ్లలో మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిన మోసాలు ప్రజలు అంత జల్దిన ఏం మర్చిపోరు. మీరు ప్రజల గురించి కొట్లాడుతున్నట్టు నటించ
సాధించంగానే మురిసిపోరు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు కార్ పార్టీ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సారు చెన్నై పోతున్నారట. ఇద్దరి నడుమల పాలిజు బండలేస్తే పక్కున వాళ్ళకేంత కోపతాపాలు ఉంటాయి. ఎదురెదురుగా ఉంటే కొట్టుకుంటారేమో అన్నట్టే మాట్లాడుకునే వాళ్ళిద్దరు కలిసే పోతుర్రా వేరువేరుగా పోతుర్రా ఇది చూద్దాం పారి. హైదరాబాద్ పట్టణంలో గాలిమోటార్ల డిపో దగ్గరికి పోయిన కేటీఆర్ సార్ను చూసి చుట్టుముట్టున్న ప్రయాణికులంతా కేటీఆర్ సార్ పోతుండని ఎగబడి సార్ దగ్గరికి వచ్చి చేతుల చేసి ముసిముసిగా నవ్వుకుంటా సంబురపడుతుర్రు. మంత్రాల బలం లేకున్నా తుంపిల బలం అన్నా ఉండాలా అన్నట్టు అధికారంలో లేకపోయినా గానీ కేటీఆర్ సార్ పతేర మాత్రము ప్యాసింజర్ల నడమల నడిచిపోతుంటే అంతో ఇంతో ఉన్నట్టే ఉన్నది కదా. అయినా ఏలువడిలో ఉన్నప్పుడు ఏం ఎలుగబెట్టిరని పబ్లిక్ సొమ్ము దోసుకొని దాచుకున్నారు తప్పితే ప్రేమతోని దాచిపెట్టిన సొమ్ము వంచిపెట్టింది ఏం లేదు, ప్రజలను ఆదుకున్నది లేదు అని కల్వకుంట్ల కుటుంబాన్ని కాంగ్రెస్ వాళ్ళు అంటుంటే కేటీఆర్ సార్కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ పలసపలసగా ఉన్నట్టే కొడతలేదు. అట్లనే సీఎం రేవంత్ సార్ కూడా గాలిమోటార్ ఎక్కి సీదా చెన్నైకి చేరుకున్నాడు. డిఎంకే లీడర్లు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సార్ను ఎదురుగా వచ్చి మంచిగానే ఎదుర్కొని ఎంటబెట్టుకొని పోయిర్రు. చూసిరా ఇట్లా ముఖ్యమంత్రి రేవంత్ సారు ప్రతిపక్ష పార్టీ లీడర్ కేటీఆర్ సారు ఇద్దరు వేరువేరు పోయిరాగని ఒక్క దగ్గరికే పోయినరు. మరి ఇద్దరు ఇట్లా పని కట్టుకొని చెన్నైకి ఎందుకు పోయినరు అంటే దక్షిణ రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో నష్టపోతామని స్టాలిన్ సారు సెంట్రల్ సర్కారు నిర్ణయం సక్క లేదని సమరం చేసేందుకు చేతులు కలపాలని మీటింగ్ పెట్టి అందరినీ పిలిచిండు కదా. అందుకే ఇట్లా తెలంగాణ నుంచి సీఎం రేవంత్ సారు కార్ పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ సారు అజిరిపడ్డారట. అయ్యా కేటీఆర్ సారు, మరి మీ అయ్యా కేసీఆర్ సారు ఒక్కడే తెలంగాణ కోసం పొద్దు మాపు తేడా లేకుండా చెమటోడిచి కష్టం చేసి తెలంగాణను తెచ్చినట్టు సాగునోట్లే తలకాయ పెట్టినా ఢిల్లీ మెడలు వంచినా అని చెప్పుకుంటాడు. మరి ఇప్పుడు మీరు చెన్నైకి పోయి ఆడ కూడా ఇవే మాటలు చెప్పకుండ్రి, ఇన్నోళ్ళు ఆగమవుతారు. నోరు ఉంది, చేతుల మైకు ఉంది, మేము ఏది చెప్తే అది ఇంటారు పబ్లిక్ అని ఏది పడితే అది మాట్లాడుకుంటా సీఎం రేవంత్ సార్ కూడా మాట్లాడుకుంటే మంచిగా ఉంటుంది అంటున్నారు ఏ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ బీజేపీ పగ్గాలు కమలం పువ్వు పార్టీ పెద్ద ముత్తైదువు బండి సంజయ్ సార్కు అప్పచెప్పేటట్టు ఉన్నారట. మొన్నటిదాకా బీసీ బిడ్డ ఈటల రాజేందర్ సార్కు అధ్యక్ష పదవి ఇస్తారు, తెలంగాణలో కమలం పువ్వును ఎగురుపెట్టిస్తాడు అన్నారు. ఇప్పుడు బండి సారికే ఇస్తున్నారని ఎవరన్నారంటారా? ఇగో ఈయనుర్రి మంచిగా. తెలంగాణలో కాడకాడికెళ్ళి దినానికింత వాడిపోతున్న కమలం పువ్వు కొత్తగా ఎగురుపెట్టి చిగురు పెట్టాలన్నా, ఏర్ల కాడికెళ్ళి కాండదాకా చిక్కగా కండబట్టాలన్నా, రిక్కలు చిక్కగా కావాలన్నా, తామెర పువ్వు తలతలలాడాలన్నా అసెంబ్లీ ఎన్నికల ముంగడ ఎత్తుకున్న బీసీ నినాదము బిగ్గరగా వినబడితేనే ఏమన్నా ఫాయిదా ఉంటుందని పెద్ద కమలయ్యలు ఇషారా చేసిర్రు. అందుకే ఈ తేప తెలంగాణ రాష్ట్ర కమలం పువ్వు పార్టీ పగ్గాలు ఈటల రాజేందర్ సార్కు అప్పచెప్తారని మొన్నటిదాకా ఒకటే గుసగుసలు వినిపించినాయి. అయితే ఇప్పుడు 2-3 దినాల సంది ఇంకో ముచ్చట కూడా వినబడుతున్నది. తెలంగాణ పల్లెల్లా కమలం పువ్వు తీగ పారాలనన్నా, పార్టీ పతార విరగాలనన్నా హిందూ ధర్మం అనుకుంటా ఇరుసుకపడే బండి సంజయ్ సార్తోని అయ్యతట్టు ఉన్నది కాబట్టి వచ్చే అసెంబ్లీ ఎన్నికల దాకా ఆయనకే పార్టీ పగ్గాలు అప్పచెప్పుదాము, అడ్డు అదుపు లేకుండా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడినట్టే మాట్లాడుకుంటా పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉంటాడు, ఖాయిస్గా బీజేపీని కాపాడతాడని ఆలోచనలో పడ్డారట. మరి ఇప్పుడు బీసీ నినాదం పక్కకు పెట్టి బీజేపీ పెద్దలు ఏం చేయబోతురు? అసలు తెలంగాణ పబ్లిక్ కమలం పువ్వు పార్టీని పట్టించుకుంటారా? ఉద్యమ పార్టీ అని ఉరుకులాడి ఫక్తు రాజకీయ పార్టీగా మారిన కారు పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు అప్పచెప్పిన జనము దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని తిరిగే భారతీయ జనతా పార్టీ వాళ్లకు సబ్బండ తెలంగాణ దగ్గరికి రానిస్తదా అంటే ఏమో ముంగడ తెలుస్తుంది అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. అడవి బిడ్డ మహిళా మంత్రి సీతక్క ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాలు పంచుకుంది. ముస్లింల దావత్కు పోయి సీతక్క మైనారిటీల మంచిగా కలిసిపోయి దావత్ చేసుకున్నదా. ఖుద్దు సీతక్కనే ఇఫ్తార్కు హాజరుపడితే ముస్లిం అన్నదమ్ములు కూడా మర్యాదలు మంచిగానే చేసిర్రా. దావత్ ఎట్టెట్లా అయిందో ఏం కథనో పోయి చూద్దాం పారి. వరెవ్వ నెత్తి మీద తువ్వాల కప్పుకొని ముస్లిం సోదరుల నడమ కూసుంటే వాళ్ళంతా కలిసిపోయినట్టే కొడతలేదు. ఇన్ని దినాలు అడవి బిడ్డనే అనుకున్నాం కానీ ఇప్పుడు ముస్లింల బిడ్డ లెక్క కూడా కళ్ళబడుతున్నట్టే అనిపిస్తున్నది కదా. ఇట్లా ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ నెలల ఒక్క పొద్దులు పట్టినరని ఇఫ్తార్ విందు ఇచ్చింది. మొదలు మత పెద్దకు ఖర్జూర పండు తినబెట్టంగానే వెంటనే ఆయన కూడా మర్యాదతోని సీతక్క కూడా తినిపించుండు. ఇట్లా ముస్లిం పెద్దలతోని ఇఫ్తార్ విందుల కూర్చొని కాంగ్రెస్ సర్కారు కులమత రాజకీయాలు చెయ్యది, హిందూ ముస్లిం ఆయిబాయి అనే ఉంటది, అందుకు నేను ఇట్లా వచ్చి దావత్ ఇచ్చుడు ఒక్కదానితోనే రూబడియొచ్చు అనుకొచ్చిందా అంటే భారతీయ జనతా పార్టీ మీద బాగా కోపం ఉన్న ఆమె అట్లా అనకుండా ఊకుంటదా అనే ఉంటది. అక్క సీతక్క, మరి మీరు మంత్రిగా ఇమానందిని ప్రమాణం చేస్తే ఎన్నో ఏండ్ల కోలే తిప్పలు పడుతున్నారు,
అంటున్న అడవి బిడ్డల ఆలతి ఇప్పుడన్నా మారుతుంది కావచ్చు, వాళ్ళ గోసలు ఇప్పుడన్నా పోతాయి కావచ్చు, అడవి బిడ్డల బాధలు ఓ అడవి బిడ్డకే తెలుస్తాయని అనుకుంటే మీరు ఏలుబడిలకు వచ్చినాక మంత్రి అయినాక కూడా గిరిజన తాండాలు గూడాలు ఎట్లున్నాయంటే ఏడేసిన గొంగడి ఆడనే ఉన్నది అన్నట్టు ఉన్నాయి. ఇటున్న పుల్ల అటు పెట్టింది లేదు. మంత్రి అయిన మొదట్లో మురిపెంతో గిరిజన బిడ్డల గోసలు వాపినట్టే చేస్తిరి. ఇప్పుడు ఆ ముచ్చట ఎత్తుకుంటలేరైతిరి. అధికారం వస్తే తమరిలో ఇంత మార్పు వస్తుందనుకుంటే మార్పు 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 అని మార్పు కోరుకొని మీకు ఏలుబడి కూడా ఇచ్చేటోళ్ళు కాదు కదా. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతారన్నట్టు తమరు కూడా అందరు లీడర్ల లెక్కనే మారిపోయినరు కదా అంటారు ఈ ముచ్చట ఇన్నోళ్ళు. మళ్ళీ సర్కారు ఏలుబడిలకు రాగానే నెలకు 4,000 పింఛన్ ఇస్తామని షై పార్టీ వాళ్ళు ఎన్నికల ముంగట అన్నారు కదా. అయితే మొన్నటి బడ్జెట్ సమావేశంలో పైసల మంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు పింఛన్లకు సరిపోయేంత పైకం వేయలేదట. మరి ఎంతగానో వేసిర్రు ఏం కథ, మరి అది కూడా ఉత్తదా అయ్యేటట్టే ఉన్నదా అంటే ఇక చూద్దాం పారి. అయ్యా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సారు ఎత్తెట్లా పింఛన్ల ముచ్చట చెప్పుర్రి. బడ్జెట్ లో పెన్షన్ స్కీమ్ చేయూత కింద మరి కేటాయించింది 14,861 కోట్ల నిధులు మాత్రమే అధ్యక్ష. ఇంకా మొత్తం ముచ్చటి నుండి అర్థమైతుంది. కేటాయిస్తే ఈ నిధులు ఏ రకంగా సరిపోతాయి, కొత్త పెన్షన్ ఏ రకంగా ఇస్తారు, ఉన్న వారికి ఏ రకంగా 4,000 మరి 2,000 4,000 4,000 6,000 పెంచుతారు. మరి దీంట్లో మరి ఉప ముఖ్యమంత్రి గారు దీనికి జవాబు చెప్తే బాగుంటుందని మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అయ్యా ఉప ముఖ్యమంత్రి కం పైసల మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు కమలం పువ్వు పార్టీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సార్ అన్నట్టు మీరు సమాధానం చెప్పాలి సారు. ఏలుబడిలకు రాగానే 100 రోజుల్లోనే చేయూత పథకం కింద అమ్మలక్కలకు ముసలోళ్లకు బీడీలు చేసేటోళ్లకు భర్తలు లేనోళ్లకు ఇట్లా అందరికి 2,000 నుంచి 4,000కు పెంచి పింఛన్లు అందరికి ఇస్తామని ఏతులకు చెప్తిరి. కాళ్ళు చేతులు చక్కగా లేని వికలాంగులకైతే 6,000 రూపాయలు ఇస్తామని అంటిరి. ఇప్పుడు మీరు నెలకు 2,000 పింఛను మందం బడ్జెట్ పక్కకు పెడితే ఏమన్నట్టు అంటే మీరు పెంచుతామన్న పింఛన్లు ఇప్పుడు కూడా పెంచరా ఎట్లా? మీరు గిట్లా ఇప్పట్లా పింఛని పెంచకపోతే మీ కాంగ్రెస్ సర్కార్ను వచ్చే ఎన్నికల్లో చక్కగా ఇంటికి సాగదోలి ఇంకో సర్కార్ను తెలంగాణలో ఏలుబడిలకు తెస్తారు. ఆడదాకా రాకముందే మీరు అసెంబ్లీ ఎన్నికల ముంగడ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. డబ్బులు ఎవరికి ఊరికే రావు అని గుండుతోని ఉండే ఓ బంగారం షాపు ఓనరు చెప్తాడు చూడండి. అచ్చం అట్లనే అచ్చుగుద్దినట్టు డిట్టో మక్కికి మక్కి గొల్లు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం కూడా ఇప్పుడు పైసలు ఉత్తగానే ఎవ్వలకు రావు అంటుందట. ఈ మాట ఇప్పుడెందుకు అన్నదే బాలన్న అంటారా మేడం చెప్తుంది ఈనుండ్రిగా. అమ్మా గుల్లు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడము వినిపిండ్రి మీ శిల్క పలుకులు. మీరు డబ్బులు అనేటివి దయచేసి వృధా చెయ్యొద్దు. ఇప్పుడు నాకు తెచ్చారు, పెద్ద పెద్ద బొకేలు తెచ్చారు. ఒక్కొక్క బొకే 2,000 ఉంటుంది. మరి మా వాళ్ళు తెచ్చిన బొకేలు ఎవరో ఆ రోజుకు తినడానికి తిండి లేని వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు కడుపు నిండా భోజనం చేస్తారు. నేను శాలువాలు బొకేలు ఎప్పుడు కూడా ఎంటర్టైన్ చెయ్యను. ఇనరా మంత్రి మేడం ఏమన్నదో ఇంకా మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి. ఇక ముందు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దయచేసి ఆ రోజు ఒక 10 మంది తిండి లేని వాళ్ళు ఎవరైనా రోడ్డు మీద ఉంటే వాళ్ళకి తీసుకొచ్చి ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వండి. కానీ అంత పెద్ద ఎత్తున మీరు ఖర్చు పెట్టి బొకేలు శాలువాలు దయచేసి కప్పకండి. అమ్మా కొండా సురేఖ మేడం మీరు చేసిన ఆలోచన చాలా మంచిది. కానీ మరి ఇప్పుడు మీ శాలువలు బొకేల గురించి ఇషారా చేసినట్టే అవసరం లేని మీటింగులు పనికిరాని ప్రోగ్రాములు కూడా చేసి 100 కోట్ల రూపాయలు మీ షై సర్కారు ఖర్చు చేస్తున్నది. ఆఖరికి గ్రామ పంచాయతీల గోడల మీద చేసే 6 గ్యారెంటీల హామీల ఫ్లెక్సీలకు కూడా అడ్డగోలుగా ఖర్చు చేస్తుంది. అవిటి ఖర్చు కూడా తక్కువ చేస్తే కోట్లలోనే పైకం కాపాడినోళ్ళు అవుతారు. రాజుల పైసా రాళ్ల పాలు అన్నట్టు ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైసలు ప్రభుత్వం పాలు చేసుకుంటా మీరు ఇట్లా చేస్తుంటే కోడలకు బుద్ధి చెప్పి అత్త ఏమో చేసినట్టు ఉన్నది అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్ పట్టణంలో పబ్లిక్ నీళ్ల కోసం మస్తు తిప్పలు పడుతుర్రు. ఒంటికి రొంటికి పోయేదందుకు కూడా నీళ్లు లేక తండ్లాట ఎక్కువైతున్నదట. ఉదికు గోదావరి నీళ్లు మలిపి పట్టణంలో నీళ్ల కరువు లేకుండా చేస్తామని షై సర్కారు షెడసంకలు గుద్దుకుంటుంటే పట్టణంలో ప్రజలు దూపా దూపా అని అల్లాడు ఏంది అంటారా చూడుండ్రి. ఎండాకాలం పురాగా ముదరక ముందే పట్టణంలో ట్యాంకర్లతో నీళ్లు తెచ్చుకునే రోజులు సురువైనాయి. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకు ఇప్పటికే నీళ్ల కరువు ఉన్నదట. అయ్యా సీఎం రేవంత్ సారు మరి మీరు చలికాలంలోనే మీటింగ్ పెట్టి వచ్చే ఎండాకాలంలో ఎవ్వలకు తిప్పలు కాకుండా దినాం నీళ్లు వచ్చేటట్టు ప్లాన్ చేస్తారు. మల్లన్న సాగర్ నీళ్లు మలుపుకొస్తామంటిరి, రంగనాయక సాగర్ నీళ్లు రంది లేకుండా ఇస్తామంటిరి, కొండపోశమ్మ రిజర్వాయర్ నీళ్లు కొలాయిస్తామంటిరి. పథకాల గురించి అబద్ధాలు చెప్పినట్టే పట్నంకు నీళ్ళిచ్చుడు అని చెప్పింది కూడా అబద్ధమేనా? మీరు ఎన్నిసార్లు మీటింగ్ పెట్టి చెప్పినా చెవుకెక్కించుకోకుండా ఆఫీసర్లను ఆగం చేసిరా అంటే ఏమో గాని మల్లన్న సాగర్ నుంచి కొండపోశమ్మ సాగర్ కు నీళ్లను ఎక్కించి ఆడికెళ్లి హైదరాబాద్ కు తెచ్చి పట్నం పబ్లిక్ నీళ్ల తండ్లాట వాపుతారు అనుకుంటే ఇప్పటి వరకు నీళ్లు వచ్చింది లేదు, పబ్లిక్ బాధలు తీర్చింది లేదు. ఇప్పుడే నీళ్లకు ఇంత కరువు ఉంటే అసలు ఎండల్లో ఇంకేత కరువు ఉంటుందో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
పల్లె నుంచి పట్నం పోయినా, గ్రామం నుంచి మండలంకు పోయినా, మండలం నుంచి జిల్లాకు పోయినా, జిల్లా నుంచి పట్నంకు ఏడికి పోయినా సరే రోడ్ల మీద నూనె పోస్తే ఎత్తుకునేటట్టు నున్నగా పోస్తారట. రోడ్లు మొత్తం పొక్కలు పడి పొట్టు పొట్టు కొట్టుకపోయి టక్కర్లో ఈ పానాలు పోతుంటే పట్టించుకున్నోళ్ళే లేరు అనుకుంటున్న యాళ్ళ ఈ మాట ఇప్పుడు ఎవరు చెప్పిర్రు ఏం కథ అంటారా ఈనుండ్రి. అయ్యా రోడ్లు బంగుళాల మంత్రి కోమటిరెడ్డి వెంకటాల సారు చెప్పుండ్రి. రాష్ట్రం మొత్తం పంచాయతీరాజ్ విలేజ్ టు మండల్ టు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ డబుల్ రోడ్స్ తోని మోడల్ గా వచ్చే 3 years తర్వాత అప్పుడు మీరే రోడ్ల మీద తిరుగుతారు, మీరే చూసి అప్పుడు అర్థమవుతుంది మీకు. ఇన్నరా ఇప్పుడు కాదు అప్పుడు కాదు, వచ్చే 3 ఏళ్ల రోడ్లు మొత్తం సాపు చేస్తాము, 2 వరుసల రోడ్లు చేస్తాము, అప్పుడు రోడ్ల మీద తిరిగితే మీకే అర్థమవుతుందని అనబట్టే. అంటే ఇప్పుడు పొక్కలు పడ్డ రోడ్ల మీదనే తిరుగుండ్రి, అట్లనే టక్కర్లు పెట్టుకొని సావుండ్రి అంటున్నా అంటే అంతే అన్నట్టే కదా. ఈయన ఇట్లా చెప్తుంటే పిల్ల పుట్టక ముందే కుల్లగుట్టినట్టు రేపు జరగబోయేదానికి ఇయ్యాల రూపం చూపించినట్టు ఉన్నది. అయ్యా రోడ్లు బంగుళాల మంత్రి వెంకటాల సారు ఓ దిక్కు చేయి సర్కారు ఏలువడలకు వచ్చినాక చందన అవుతుందని పబ్లిక్ మొత్తుకుంటుర్రు. గత ప్రభుత్వం ఉన్నప్పుడే పోసిన రోడ్లకు పాతదానికి పూత పెట్టినట్టు డాంబర్ పోసి అతికిచ్చినట్టు చేసి మేం చేసినామని గొప్పలు చెప్పుకునే మీ చేయి సర్కారు ఎప్పుడు సారు రోడ్లు పోసేది? వాహనదారులు ట్యాక్సీల రూపంలో కట్టిన పైకము, టోల్ గేట్ల దగ్గర వసూలు చేస్తున్న పైకమంతా ఎటుపోతున్నట్టు, ఏం చేస్తున్నట్టు, ఏ గద్దలు కాకులు ఎత్తుకపోతున్నట్టు. మార్పు తీసుకొస్తామన్న కాంగ్రెస్ వాళ్ళు సడాకుల్లా మార్పు కూడా తెస్తారేమో అనుకుంటే ముంగటున్న 3 ఏళ్ల వరకు అంటుండ్రంటే ఇక రోడ్లు పోసినట్టే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు సురువైనాయి కదా. అయితే నిన్నటి సంధి ఇంటర్నెట్లో ఓ కార్టూన్ బొమ్మ ఇరుగా మరగా తిరుగుతుంది. దాన్ని చూసుకుంటా కామెంట్లు రాసుకుంటా షేర్ల మీద షేర్లు చేస్తున్నారు. అందరూ షేర్లు చేసేంత అంత మంచిగా ఉన్నదా? అది ఎవరు గీసినరు అంటారా? ఆ బొమ్మ చూపెట్టుకుంటా ముచ్చట చెప్తా పారి. అవు చూసినరా, మొదలు మీద ఎర్రటి రంగు మీద 10th పరీక్షలు మొదలు అని రాసి ఉంది. అటిరిక సిక్కి కిందికి ప్రశ్నపత్రం చూడండి, అస్సలు ఉంటుంది. అగో చూసినరా, మొదటి ప్రశ్న ఏమున్నదో, రుణమాఫీ ఒక వైఫల్యం ఎటులనో వివరింపుడు. రెండో ప్రశ్న చూసిర్రా, అటకెక్కిన 6 గ్యారెంటీలు వ్యాసరూప సమాధానం ఇవ్వము. మూడో ప్రశ్న, వృద్ధులకు 4000 పింఛను జాడ ఎక్కడ? నాలుగో ప్రశ్న, సాగునీరు లేక రైతుల ఇక్కట్లు ఎట్టివి? ఐదో ప్రశ్న, గురుకులాలలో ఫుడ్ పాయిజన్ బాధితుల సంఖ్య ఎంత? ఇట్లా 5 ప్రశ్నలను చూసిర్రా. పండుకున్న సంటిపోరన్ని నిద్రలకెళ్ళి లేపి అడిగినా కానీ ఈ ప్రశ్నలకు సమాధానాలు టక్క చెప్తాడు కావచ్చు కదా. ఇట్లా చేయి సర్కారు ఏలుబడి ఎట్లా నడుస్తుందో ఈ 5 ప్రశ్నలు చాలు. అయ్యా సీఎం రేవంత్ సారు, మీరు మైకు దొరికితే నోటికి ఏది వస్తే అది మాట్లాడుకుంటా పొద్దు గడుపుతారు కదా. పథకాలు అడిగితే పండగల పేర్లు చెప్పుతారు, అవసరం లేని వాటికి 100 కోట్లు ఖర్చు పెడతారు. మొదలు ఈ కార్టూన్లో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు బరాబరి చెప్పుని సారు అనుకుంటా కార్టూన్ కింద కామెంట్లు రాసుకుంటా సోషల్ మీడియాలో పొట్టు దింపుతున్నారు. మరి మీరు కూడా ప్రశ్నాపత్రంలో ఉన్న ప్రశ్నలకు కరెక్ట్ సమాధానాలు తెలిస్తే కామెంట్లు పెట్టాలనుకుంటే మన బాలన్న ముచ్చట్లు వీడియో కింద పెట్టుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏం వానది. వానకాలంలో కూడా అంత పెద్ద వాన ఎనడన పడ్డదో లేదో ఒకటే పారి మొగులు మెత్తగా మూసుకొచ్చి సిమ్మన చీకట అయింది. ఉరుములు మెరుపులతోని ఎండాకాలం మొత్తం ఒకపారే వానకాలం లెక్క తయారైంది. ఆడాడ రాళ్లవాన కొడితే కొన్ని జాగాల్లో ఉత్తవాననే దంచికొట్టింది. ఏడేడెట్లున్నదో చూద్దాం పారి. పొద్దుంజాముల దాకా కాలు బయట పెట్టకుండా ఎండ దంచి కొడితే ఒక్కపారే మొగులు మొత్తం మెత్తబడి మొగులయి వాన గట్టిగానే కొట్టింది. నిజామాబాదు, కామారెడ్డి, పెదపల్లి, మంచిర్యాల, జగిత్యాల, కొమరంభీం జిల్లాల్లో ఇట్లా వడగండ్ల వానలు పడ్డాయి. ఒక్కొక్కటి కచ్చకాయంత పెద్దగానే ఉన్నాయి కదా రాళ్ళు. ఇట్లా రాళ్లవాన ఈడిసి ఈపులు వలిగే తట్టు చంపింది. ఆడాడ రాళ్లవాన పడితే పట్నంలో పెద్ద వానడళ్ళు పడేసరికి ఇట్లా రోడ్లు, కాలనీలు, కాలువలు మొత్తం చెరువులై వారినాయట. అదో చూసిర్రా నీళ్ళు ఎట్లా పోతున్నాయో. పట్నంలో శానా జాగాల్లో ఇట్లా వాన పొట్టు కొట్టింది. ఎక్కడికక్కడ నీళ్లు నిండిపోయి రోడ్ల మీదనే చెరువుల లెక్క పొంగి పొరినాయట. ఇట్లా ఇంకా 2-3 రోజులు కూడా వానలు పడతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఆడాడ చిన్న డల్లులు పడితే కొన్ని జాగాల్లో పెద్ద డల్లులు పడతాయని వాతావరణ శాఖ వాళ్ళు చెప్తుర్రు. చూసిండ్రు కదా ప్రజలారా, ఏమన్నా పని ఉంటేనే బయటకు రాండ్రి, లేకుంటే ఇంట్లోనే ఉండుర్రి. ఓదిక్కు ఎండలతోని ఆగం అవుతుంటే ఇప్పుడు వానలతోని కూడా ఇంకా ఆగమే ఉన్నది కదా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. సీన్మేసగాడు ప్రభాస్ సార్ కోసము సిద్దిపేట జిల్లా నుంచి ఆయన అభిమానులు కొందరు పాదయాత్ర చేసుకుంటా ప్రభాస్ సార్ను కలిసేది అందుకు పోతుర్రు. అగో ఇదేమన్నా వెనకటి కాలమా? ఏదన్నా బస్సులనో కార్లనో ఆఖరికి బండి మీదనో పోకుండా ఇట్లా ఎటుగాని ఎండాకాలంలో ఎందుకు నడుచుకుంటా పోతుర్రో ఏది మనం కూడా చూద్దాం పారి. ఏషకాడు ప్రభాస్ సార్ను కలిసేందుకు పట్టణంలో ఉన్న వాళ్ళ ఇంటికి పాదయాత్ర చేసుకుంటా పోతామని సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాల్లో ఉండే నరేషు, అజయ్ అనే 2 సోపతోళ్లు ప్రజల కోసం పాదయాత్రకు సిద్ధమైన లీడర్ల లెక్క కంకణం కట్టుకొని కదిలిర్రు.
మరి సినిమా షూటింగ్లలో ఏషగత్యాలతో ఎగురుకుంటా దుంకుకుంటా ఎప్పుడు బిజీగా ఉండే ప్రభాస్ సార్ ఇట్లా పాదయాత్ర చేసుకుంటా పోతున్న వీళ్ళిద్దరిని కలుస్తాడా అంటే అన్ని ముచ్చట్లు ఆయన్నే చెప్తుండు ఇనుండ్రి. నా పేరు నరేష్, ఈయన పేరు అజయ్. మేము ప్రభాసనని కలవడానికి గట్లమల్లెల గ్రామం నుంచి పాదయాత్రగా వెళ్తున్నాము ప్రభాసనని కలవడం కోసం. అతని నివాసం కూడా బాలాజీ నగర్ నివాసం దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. చేస్తున్న వీళ్ళ గురించి ప్రభాస్ సార్కు ఎరకయ్యేదాకా ఈ వీడియో పోతుందా అంటే మా పోతుంది కావచ్చు. అభిమానం ఉండాలి కానీ అది ఇట్లా పాదయాత్రలు చేసేంత పిచ్చిగా ఉండదు. ఏషగత్తెలతో ఎగిరి దొంకే ఏషగాని మీద పెంచుకున్న అభిమానం ఏందో కనిపించిన తల్లిదండ్రుల మీద పెంచుకొని కష్టపడి చదివి మంచిగా పెద్ద కొలువులు చేసుకుంటా అవ్వయ్యలకు కష్టం రాకుండా చూస్తే వీళ్ళిద్దరే ప్రభాస్ సార్ను మించిన రియల్ హీరోలుగా చరిత్రలో నిలబడిపోతారు. వీళ్ళనే దేవులాడుకుంటా ఎందరో వస్తారు. అట్లా కూడా ఎందుకు ఆలోచన చేస్తలేరో వీళ్ళు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలానే తెచ్చిన ముచ్చట ఎట్లునే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శరార్థి, దండం, పబ్బతికి ఏమైనా ఉంటాయి అన్ని.